ఈ వీడియోని స్కిప్ చేసినా, లాస్ట్ వరకు చూడకపోయినా మీరొక మంచి రెసిపీని మిస్ అయిపోతారు. ఓన్లీ నాన్ వెజ్ లవర్స్‌కి మాత్రమేనండి. ఏముంది చేపల కూరే కదా అనుకుంటారా? బట్ డిఫరెంట్ స్టైల్. అస్సలు మిస్ అవ్వకండి. టేస్టీగా రావాలి అంటే చేపల కర్రీ ఫస్ట్ మనకి చేపలనేవి ఫ్రెష్‌గా ఉండాలండి. చేపలు ఎంత ఫ్రెష్‌గా ఉంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండిద్ది. దానికి కావాల్సింది టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ చింతపండు గుజ్జుని కూడా నానబెట్టుకోవాలి. ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్‌గా మగ్గితే సరిపోయిద్ది. ఉల్లిపాయలు ఇదందరికీ తెలిసిన చిట్కానే. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే మనం ఫస్టే అందులో ఉప్పు వేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలనేవి బాగా ఫ్రై అవుతాయి అండ్ బాగా మగ్గుతాయి గూడా. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని గూడా వేసేద్దాం. టమాటా ముక్కలు గూడా ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా మగ్గితే సరిపోయిద్ది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలాగేమీ అవసరం లేదు. నార్మల్‌గా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది కంప్లీట్‌గా ఆప్షనల్ ఇప్పుడు నేను చెప్పేది. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసుకోండి. కర్రీకి మాత్రం ఎలాంటి టేస్ట్ అనేది డిఫరెన్స్ అయితే ఉండదు. నేను ఒక 2-3 టేబుల్ స్పూను కొబ్బరి పేస్ట్ అనేది వేస్తున్నాను. మేము దేంట్లో అయినా కొబ్బరనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను చెప్పే ఉంటాను. మేము ప్రతి ఒక్క దాంట్లో గూడా కొబ్బరనేది వేస్తాము. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మాకు నచ్చిద్ది. వద్దు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. కర్రీ టేస్ట్ మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఈ స్టేజ్‌లోనే కారం అనేది వేసేసుకోండి. నాన్ వెజ్‌కి ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుండిద్ది. తక్కువగా కంటే, లేదు మాకు స్పైసెస్ కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకోండి. మేమైతే బాగానే తింటాం కాబట్టి ఎక్కువ కారమే వేశాను. సో, కారం కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎ ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ వేసిన తర్వాత కొద్దిగా సేపు మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే అందులో ఉండే అరోమా అనేది బాగొచ్చిద్ది. ఇప్పుడు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చాప ముక్కల్ని వేసేద్దాం. వన్ బై వన్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా! ఇలాగా చాప ముక్కలు ఎక్కువగా కలపకండి వేసిన తర్వాత. నేను కలుపుతాను చూడండి. ఎక్కువగా కలిపితే అవి చితిమిపోతాయి. అంటే మనం చికెన్‌ని ఎంత తిప్పినా, ఎంత కలిపినా ఏం కాదు. బట్ ఫిష్ అలా కాదు. మనం ఎక్కువగా కలిపితే మాత్రం ఆ ముక్కలనేవి చినిపిపోతాయి. సో, చూసుకొని కలుపుకోండి. ఈ ప్రాసెసే కాదండి. నేను నెక్స్ట్ టైమ్ ఇంకొక చేపల కర్రీ వీడియో గూడా పెడతాను. అది ఇంకా డిఫరెంట్‌గా ఉండిద్ది. ఇలాగ ఫ్రై, ఇలాగ తాలింపు ఏమి ఉండదు. మేమంతా కలిపి చేసేస్తాము. అది మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా అమ్మ అందరూ చేస్తారు ఆ కర్రీ. మేమిప్పుడు కూడా అదే ఫాలో అవుతాము. ఈ కర్రీ స్టైల్ అయితే మాత్రం మా అత్తది. మా అత్త మాత్రం ఇలా చేస్తారు. అసలు చాలా టేస్ట్‌గా ఉండిద్ది. సో, చాప ముక్కలన్నిటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు వదిలేసి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఎప్పుడైనా మీరు చేపల కర్రీ చేసేటప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసిన తర్వాత చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయండి. ఎందుకంటే మునిగేంత వరకు వాటర్ పోస్తేనే చేప ముక్కలనేవి బాగా కుక్ అవుతాయి. మనకిప్పుడు చికెన్‌లో వాటర్ రిలీజ్ అయ్యిద్ది గదా! అలా చేపల్లో మనకు వాటర్ రిలీజ్ అవ్వడం అలాగేమి ఉండదండి. సో, చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకోండి. ఈ స్టేజ్‌లో నాకు మీకొకటి జెప్పాలనిపిస్తుంది. మా అమ్మమ్మ ఒక డైలాగ్ చెప్పేదంట మా అమ్మతో. చికెన్ అంట వాటర్ ఎక్కువై పాడైపోతే, చేప ముక్కలు కర్రీ వండేటప్పుడు వాటర్ లేకుండా పాడైపోయిద్దంట కర్రీ. సో, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో ఒకటి లాజిక్ లేనిదే చెప్పరు కదా! ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మనది కాదు అనుకోని అలా రిలాక్స్ అయిపోదాం. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. లేకపోతే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టండి. మరీ లో ఫ్లేమ్‌లో పెట్టకండి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకండి కర్రీని. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెడితే బాగా కుక్ అయిద్ది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అసలెంత బాగా కుక్ అవుతుందో. ఎక్కడా కూడా ఇది లేకుండా చాలా బాగా కుక్ అవుతుంది గదా! ఇలా కుక్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఈ స్టేజ్‌లో కావాలంటే మీరు స్పూన్ ఏం పెట్టుకోకుండా చేత్తోనే ఇలా కలుపుకోండి. క ఇక్కడ కొంచెం మీకు పలచగా అనిపించొచ్చేమో. బట్ కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి బావుండిద్ది. స్పెషల్ ఇంగ్రీడియెంట్ అన్నాను కదా! అదేనండి మ్యాంగో. మేము మ్యాంగో దొరికితే ఖచ్చితంగా వేస్తాము చేపల్లో. మీరు గూడా వేసి ట్రై చేయండి. ఒక చేప ముక్కకి ఒక మ్యాంగో పీస్ పెట్టుకొని 2 అలా కలుపుకొని ఒక ముద్ద అలా తింటే ఆహా! ఇంకేం కావాలి అనిపిచ్చిద్ది. అంత టేస్ట్‌గా ఉండిద్ది. ఆహ్, మీరిలా లాస్ట్ స్టేజ్‌లోనే కాదు మ్యాంగో ముక్కలు ఫస్ట్ కూడా ఏసుకోవచ్చు. మనం తీసుకునే కాయని బట్టి ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
అండ్ మీకెలాగ అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీసు, ఇలాంటి నాకు మరిన్ని వీడియోస్‌కు మీరు నావి చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇప్పుడు కర్రీని మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఈ స్టేజ్‌లో బిస్వర్ పౌడర్ అనేసి వేస్తాం మేము. ఆ పౌడర్ ఆవాలు, జీలకర్ర వీటన్నిటితో ప్రిపేర్ చేస్తాము. ఆ పౌడర్ వేసేసిన తర్వాత అండ్ కొత్తిమీర పైన చల్లుకొని ఒక 10 నిమిషాలు వదిలేస్తే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉంటే ఫిష్ కర్రీ రెడీ. ఫిష్ అంటే ఇష్టమైనోళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. థాంక్ యూ.